దగ్గు నివారణకు హర్యానా కేంద్రంగా తయారైన సిరప్లు వినియోగించి ఆఫ్రికా దేశమైన గాంబియాలో 66 మంది చిన్నారులు చనిపోవడంపై హర్యానా ఔషధ నియంత్రణ సంస్థ చర్యలు ప్రారంభించింది. హర్యానాలోని సోనిపట్ కేంద్రంగా మైడెన్ ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తి చేసిన 4 సిరప్ల కారణంగానే సెప్టెంబర్లో ఈ మరణాలు సంభవించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ ఔషధాల తయారీలో చట్టపరమైన ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలని మైడెన్ ఫార్మాస్యూటికల్స్ను హర్యానా ఔషధ నియంత్రణ సంస్థ ఆదేశించింది. తనిఖీల సమయంలో సోనిపట్లోని మైడెన్కు చెందిన దగ్గుమందు తయారీ కేంద్రంలో లోపాలను గుర్తించిన అధికారులు వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఔషధ తయారీ లైసెన్స్ను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని పేర్కొన్నారు. దగ్గుమందు తయారీ, టెస్టింగ్ పరికరాల లాగ్బుక్ల నిర్వహణలో సంస్థ విఫలమైందని నియంత్రణ సంస్థ అధికారులు గుర్తించారు. 3 ఔషధాల బ్యాచ్ నంబర్ల వివరాలు లేవని కనుగొన్నారు. ఈ నోటీసులపై మైడెన్ సంస్థ నవంబర్ 14లోగా సమాధానం ఇవ్వాల్సి ఉంది.